ఇప్పుడు ఇయ్యాల రేపట్ల 1 కిలో బియ్యం 50-60 రూపాయలకు తక్కువ దొరుకుతలేవు. అంటే 25 కిలోల బత్త కావాలంటే ఏం తక్కువ 1500 అవుతున్నది ఖర్చు. నీ అవ్వ గింత రేట్లు పెడితే మా సొంటి చిన్న జీతగాళ్ళం ఎట్లా బతకాలి గీ పట్నంలో అని మస్తు మంది రంది పడతారు. అగ్గో గసొంటోళ్ళందరి కోసమే గీ ముచ్చట. గీ దుకాణంలో పోతే 50 రూపాయలకే 25 కిలోల బియ్యం ఇస్తారట. అడ్రస్ పెట్టు అని అంటారా? గీ ముచ్చట పురాగా చూడుండ్రి, మీకే ఎరకైతుంది అడ్రస్. ఇయ్యాల రేపట్ల 50 రూపాయలకు కిలో బియ్యమే సక్కటి అత్తలేవు. గసొంటిది 50 రూపాయలకు 25 కిలోల బియ్యం ఇస్తున్నారంటే పుణ్యాత్ములే అని దుగ్నం పోయి ఓ 2 క్వింటల్ల బియ్యం వేసుకొచ్చుకునేటందుకు ఫుల్లుగా ప్రిపేర్ అయినట్టున్నారు కదా. మీరే కాదు గిట్ల ఒంగోళ్ళున్న చాలా మంది పబ్లిక్ కూడా ప్రిపేర్ అయిన్లు. కానీ ఇంతల్నే పోలీసోళ్ళు వచ్చి దుగ్నంను సీజ్ చేసే వరకు గిదేందయ్యో గిది అని నోరెళ్ళబెట్టిండ్రు దుగ్నంకు పోయిన పబ్లిక్ కు. ఇక అసలు ముచ్చటేందంటే ఒంగోళ్ళ కొన్ని స్పెషల్ నంబర్లున్న 50 రూపాయల నోట్లు పట్టుకత్తే 25 కిలోల బియ్యం బత్త ఇచ్చి వంపుతున్నారు అని వాట్సాప్ లో మస్తుగా తిరిగిందట ముచ్చట. అగ్గో గిదేదో తేడా కొడుతున్నదని పోలీసోళ్ళు గీ తాత కోటేశ్వరరావు దుకాణంకు పోయి షేకింగ్ చేసిండ్రట. 50 రూపాయల నోట్లున్నాయా లేవా అని. అయితే అన్నట్టుగానే 50 రూపాయల నోట్లు దొరికినాయి దుక్నపోళ్ళ గల్లపెట్టలకెంచి. అగ్గో గివి గా పైసలే టోకెన్ల లెక్క వాడి జనాలకు బియ్యం ఇస్తున్నారు అని దుక్నాన్ని సీజ్ చేసిండ్రు అధికారులు. గిదెక్కడిచ్చంద్రం, దుక్నం అన్నాక అన్ని నోట్లుంటాయి, ఎవడో ఎన్నో ఏదో చేసిండని నా దుక్నంలో జొచ్చుడైంది, 50 రూపాయల నోట్లున్నాయని సీజ్ చేసుడైంది అని గరమైండు దుక్నం సేటు. 50 రూపాయల నోటు దొరికిందని మాకు సరుకు సీజ్ చేయడం అన్యాయము. ఎవరి దగ్గర కంప్లైంట్ లేదు, వాళ్ళు ఏదో తెలుసుకుని వచ్చి కాగితం చూపించారు, డబ్బు కంప్లైంట్ అంటున్నారు అంతే. అగనాట ఎవ్వరు ఫిర్యాదు కాకున్నా కూడా పోలీసోళ్లే అనుమానపడి గిట్ల దుక్నంను సీజ్ చేసిండ్రట. ఇక గీ ముచ్చటెరకయ్యే వరకు ఏరే బియ్యం దుక్న పొల్లు కూడా వచ్చి లొల్లికి దిగిండ్రు పోలీసోళ్లతోటి. ఎప్పటికెంచో నియ్యతగా దందా చేస్తున్నాయన మీద ఏందయ్యా మీ పతాపం అని వీళ్ళందరూ లొల్లి పెట్టే వరకు చిన్న కలెక్టర్ వచ్చి ఈ విచారణకు ఆదేశించి దుక్నం కేసిన సీజ్ ను తీపిచ్చిండు. ఇక గప్పుడు నిమ్మలమైనరు బియ్యం దుక్న పోనర్లంతా. గా ముచ్చట నిజమో ఫేకో గాని నిజంగా 50 రూపాయలకు 25 కిలోల బియ్యం అత్తే ఎంత మంచిగుండో అని అనుకోబట్టిండ్రు పెరిగిన రేట్లను చూసి బాధపడుతున్న పబ్లిక్. పండుగలకు పెళ్లిళ్లకు పట్నం ఇడిచిపెట్టిపోయే పబ్లిక్ ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇడిచిపెట్టిపోతున్నారు పట్నంను. ఇక మరి పట్నం ఇప్పుడు ఎట్లున్నది, పట్నంలో ఉన్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు ఎట్లున్నాయని గి ముచ్చట చూసి పురాగా కరుచుకొని రాపోండి. నీ అవ్వ ఉష్కపోతే రాళ్ళంత జనం ఉన్నారు కదా. బస్ స్టాండ్ల, రైల్వే స్టేషన్ల సందు లేకుంటున్నారు. ఇప్పుడు దసరా పండుగ వచ్చిందా లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే తట్టున్నారు కదా మంది. సోమవారం నాడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక కొందరికి ఇయాల్టి సంది 3 రోజులు సెలవులు దొరికే వరకు అందరూ ఊళ్ళో బాట పడుతున్నారు. అందుకే ఏ బస్సు చూసినా ఏ రైలు చూసినా జనాలు పుల్లుగున్నారు. రేపు ఎల్లుండి రిజర్వేషన్లు చేసుకుందామన్నా కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉన్నదట. జనాలు బగ్గనే పోతారని ఎరక కాబట్టి తెలంగాణ ఆర్టీసీలు 2000 దాకా స్పెషల్ బస్సులు వేసిర్రట. నీ అవ్వ వేలకు వేల బస్సులు వేసినామంటున్నారు. కానీ గిడ చూస్తే అందరు రోడ్ల మీదనే ఉండవైతే అని గరమవుతున్నారు. బస్సుల నిల్సోను కూడా జాగలేకపోయే వరకు. కానీ తెలంగాణలో బతుకుతున్న ఏపీ పబ్లికే 30 లక్షల మంది దానుకుంటారట. ఒక్క పట్నంలోనే 18 లక్షల మంది ఉన్నారట. గందుకే ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా ఎన్ని రైళ్లు నడిపినా సాల్తలేవంటున్నారు కొందరు అధికారులు. ఇక ఇదో బాధ అంటే ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళది ఇంకో దోపిడి. డబుల్ ఛార్జీలు వేసి దోసుకుంటున్నారట పబ్లిక్ ను. పబ్లిక్ గింత మంది ఊళ్ళ బాట పట్టడం మంచిగానే ఉన్నది గాని పోయిన వాళ్ళందరూ పోయి ఓటేసి ఓటింగ్ శాతం పెంచితే మంచిగానే ఉంటది గాని ఏదో సెలవులు తీసుకున్నట్టు పోయి ఎంజాయ్ చేస్తేనే బేకారుగా ఉంటది. ఉత్తగానే పోయినట్టు కాకుండా పోయి ఓట్లేయ్యి పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మూత వారి ఇయ్యాలే మీరు ముంగటేసుకున్నాడో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎసంటి మాలత అయిపోయా కదరా నా బతుకుల మన్నుగొట్ట. పట్నంలో ఉన్న మంచి మంచి బట్టలు వేసుకొని మంచితోటి తిరుగుతుంచి, కానీ వీడికి వచ్చిన కానించాలి నా బతుకంతా ఈ బోలు దోముడితోటే సరిపోతుంది. తోముతానా నేను దోముతూనే ఉంటా, నువ్వు పొయ్యి మీద మసి రుద్దుకుంటూనే ఉండు. అయ్యో ఏమైంది తాత, బోలు బొచ్చలు నువ్వు దోముతున్నావు,
ముసలి ఏడికి పోయిందే? ఏమని చెప్పాలి ముసల్దాని కథ? ఇన్నొద్దులు ప్రచారాలకు వచ్చిన లీడర్లు ఆ పని ఒకటి ఈ పని ఒకటి చేసిరి. ఇక ఇవాటితోటి ప్రచారాలు అయిపోయినాయి కదా. ఇక అలవాటుకు ఇవాళ బోళ్ళు బొచ్చలు దోమేయాలంటే దానికి చేయబుద్ధి అవుతలేదట. అందుకే ఈ బోళ్ళు బొచ్చలు నా మెడకు పడ్డాయి. నేను చేయనంటే అది కూడి పెట్టకుండా ఇంత వచ్చేట్టున్నది దాన్ని వచ్చమ్మా అన్నగొట్ట. నీకు వచ్చిన కట్టం పగోనికి కూడా రావద్దే తాత. పగోని ముచ్చట పక్కకు పెట్టు కానీ నువ్వేందే పావు కిలంతా మేకప్ రుద్దుకొని ఆయన కూర్చొని వార్తలు చదువుకుంటా కూర్చున్నావు. ఓటేసేందుకు రావానే? వత్త తీయరా అదే నిమ్మలంగా. ఈ ఎండలను చూస్తేనేమో దంచి కొడుతున్నాయి. యువతలకి ఎట్లా వెళ్ళాలనా అని చూస్తున్నా. నీ యొక్క గంజ అందుకొని చంపితే గుంజకు నెరవాలే గుజ్జెలుగు పాదాన. చదువుకున్నావు కాదే, మందికి మంచి ముచ్చట్లు చెప్పే వార్తలు చెప్పే కొలువు చేస్తాను కాదే. 10 మంది దగ్గరికి పోయి ఓటు ఏందో చెప్పాల్సిన దానివి నాకు ఎండ కొడుతుంది, ఈ ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అని తిప్పులాడుతాను. కొద్దిగానైనా బుద్ధి పెట్టలేదు అని నీకు దేవుడు. మళ్ళీ ఇంకేమో ముచ్చట చెప్తాను. అరే రే రే ముచ్చటేందో పురాగా చెప్పేదాకా కూడా ఆగవా ముసలోడా? ఎండ బాగా కొడుతున్నది కాబట్టి పొద్దుండంగా బయలుదేరలేదు. ఆదివారం మాపటల్ల వరకు బస్ ఎక్కి ఊరికి వస్తా అని చెప్పబోతున్నా. అంతల్లనే తిట్ల దండకం అందుకుంటివి. అందుకోనా మరి గిట్లనే నీ దగ్గర కొంతమంది తలకు మాసిన వాళ్ళు ఈ ఎండ భయానికి ఓటేసేందుకు వత్తరో రారో అని అధికారులు ఆ ఓట్లేసే స్టేషన్ల కాడ మంచి మంచిగా చల్లటి సల్వ పందిళ్ళు తాగేటందుకు చల్లటి నీళ్లు కూడా పెడతారట. ఎరికేనా? అవునవునే తాత, దేశం మనుగడ అనేది మనం వేసే ఓటు మీదనే ఆధారపడి ఉంటది. కాబట్టి ప్రతి పౌరుడు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 5 ఏళ్ళకొక పారి మనకున్న ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాల్సిన సమయం. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి, ఓటేసేందుకు రావాలి. డబ్బులు, మద్యం, మతం, కులం అని ఏది చూడకుండా తమ యొక్క ఓటును సక్రమంగా వినియోగించుకొని సరి అయిన నాయకుడిని ఎన్నుకొని దేశ బాగు కోసం పాటుపడాలి. అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పినవే తాత. దేశ పౌరులంతా నీ లెక్కనే ఆలోచన చేసి తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఇక రారా యాంద్రా దొరికినా ఓరేమా నీ వరక చదువుకొని వస్తానవా? ఓరి వారి అది లేకపోతే నాకు నిద్ర పట్టదురా. మరి ఎవరు బోకర్ ముచ్చట్లు మరి నీ వరక చదువుకొని వచ్చావు, నీకు దండం పెడతావు. అగో అది లేకుంటే నిద్ర పట్టది అంటున్నావు. ఇంతకు ఏంటిదే అది? ఏడిదైతే నీకెందుకే, నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటావు వీడికి వచ్చి. అరే ఏమన్నా గోలి మందుల కోసం దండలాడుతున్నావు కావచ్చు. పైసలు లేకుంటే నేను పంపిద్దాం అనుకున్నా కాదే. అరే గతంలో సాంబాని చెల్లిపోను కొట్టరు, అదే ఒక 500 రూపాయలు నీకు పుణ్యం ఉంటుంది. అరే రేపటి సంది దుకాణాలు బంద్ అవుతున్నాయి, రేపు ఎల్లుండి 2 రోజులు బంద్ అని అయితే పానం అంతా దండాడుతుంది. అగో మందుల షాపులు ఎప్పటికి తెరిసే ఉంటాయి కాదే, రేపు బంద్ అవుడేందే? నువ్వు అనుకునే మందుల షాపులు కాదు, నేను తాగే మందు బరంటి షాపులు బంద్ ఉంటాయట కదా 2 వద్దులు. అందుకే ఓ 2 కోటాలు పట్టుకొచ్చుకుందాం అని బరంటి షాపుకి పోతే ఓరి అక్క ఊరు పొడుగుతున్నది లైన్ ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఇక ఆ తొక్కిసలాటలో నేనేం తీసుకొచ్చుకుంటా రావే అని చెప్పేసి అని వాడు ఐలేజ్ గాడు అన్నాడు. మరి వాడు పట్టుకొస్తా అని పోతాడు బోకరోడు, మరి పట్టుకొస్తాడో అటే పీక్తాడో. ఓ నీ అన్నాలంలా మన్నువాడ ముసలోడా. మందంటే నేనేదో రోగానికో రొంపుకో పనికొచ్చే మందు అనుకున్నా కాదు ముసలోడా. ఆ మందుకైతే నేను పైసలు అయితే అస్సలే పంపియ్యా. ఇక నువ్వు పంపిస్తేనే రోజు నేను నా బుత్తబాలు కదా ఆగుతానా కావచ్చు. ఊరుకుంటానా? అప్పో సప్పో చేసుకుని అయినా కూడా పట్టుకొచ్చుకుంటావు 2 కోటాలు. నీ వార్తలు నువ్వు చదువుకో, నాకు బొచ్చడంత పని ఉన్నది. ముసల్దాని ఇల్లు వాకిలు ఊడు మన సప్పుడే లేదు కదా. గిది ఊరుదూరా రాదే, ఇక నేనే చేస్తా తీగా. అయ్యో ఒక్కరోజు పని చేసేటందుకే గింతగానం గులుగుతున్నావు ముసలోడా. ముసలిది రోజుకి పనులన్నీ ఎట్లా తెస్తుంది అనుకుంటున్నావు? దాని చేసుడు చెర్ల చేర ఏం పని చేస్తుంది అది? రోజు పొద్దుగాలి లేచి ఇల్లు వాకిలు ఊరుతుంది, నేను అలుకు చల్లాలి. అది బోళ్ళు బొచ్చలు దోముతుంది, నేను అడగాలి. నేను కూరగాయలు కోస్తే ఆమె కూరలు వండుతుంది. ఆమె ఆట చేస్తుంది. ఇక ఆమె చేస్తా అంటే నేను రికాం కూర్చొని తిని పంటాను కావచ్చు. ఎప్పుడు చూడు దాన్ని వెనకేసుకొస్తారు కానీ నన్ను వెనకేసుకొచ్చింది. అరే పీకి నిచ్చలి, అరే ఇది ఏ సప్పు లేదు. అరే ఏ సప్పుడు చేయవేంది? గీ వాకిలను ఉర్దు రావే రానా మరి గంజ అందుకొని సంత మరి. సరే నేనే చేసుకుంటా తీయ కొడుకో. ఏపో ముసలాడా చూసిండ్రా అనుల్లా, లీడర్ల ప్రచారం ఇయ్యల్లడితోని ఒడిచింది కదా. ఇక ఎవ్వరు ఇంటి మొఖాన వత్తలేరని రంది పడుతున్నాడు మా తాత. ఇక సుమారమే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరూ తప్పకుండా ఓటేయుండ్రి ఏమంటున్నాం. ఈ ఛాన్స్ ఇప్పుడు పోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా దొరకది.
పబ్లిక్ ఎప్పట్లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినా జల్దీని చూడు రవి కూడా. ఆర్టీసీల కొలువు చేసేటోళ్ళందరూ పద్ధతిగా ఉండాలని ఎండి సజ్జనార్ సారు ఒక కొత్త ప్లాన్ వేసిండు. ఇక ఇప్పటికేంచి డ్యూటీలు ఉన్నప్పుడు ఆర్టీసీ కొలువు చేసేటోళ్ళందరూ టీ షర్టులు జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు, ఫార్మల్ డ్రెస్సులు లేకపోతే యూనిఫామ్ వేసుకొని రావాలని ఎండి సజ్జనార్ సారు ఆర్డర్లు పాస్ చేసిండు. అయితే ఇప్పటిదాకా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లే కాకి యూనిఫామ్ వేసుకొని కొలువు చేసేటోళ్ళు. అయితే తతిమ పనులు చేసేటోళ్లకు డ్రెస్ కోడ్ లేకపోయే వరకు వాళ్ళు కామన్ డ్రెస్లనే డిపోలోకి వచ్చి కొలువు చేసేటోళ్ళు. ఇక ఇప్పటికేంచైతే గసొంటి డ్రెస్సులు నడవై చక్కగా ఫార్మల్ డ్రెస్సులు లేకపోతే యూనిఫామ్లనే వేసుకొని కొలువులు చేయాలని చెప్పుకొచ్చిండు సజ్జనార్ సారు. అగో మేమేమన్నా సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నామా లేకపోతే చదువుకోనికి బల్లెకు పోయే చిన్న పిల్లగాన్లమా? కొత్తగా ఇప్పుడు గీ డ్రెస్ కోడ్ లేందని పరిశాన్ అవుతున్నారట చాలా మంది. గీ ముచ్చట ఎరికైన ఆర్టీసోళ్ళు అందరికి డ్రెస్ కోడ్ పెట్టాలనే సజ్జనార్ సారు చేసిన ఆలోచన మంచిగా ఉందని తారీఫ్ చేస్తున్నారు ఇంకొందరు. పట్నాలల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేటందుకు చౌరస్తల కాడ సిగ్నల్స్ పెడుతుంటారు కదా. ఇక అట్లనే గీడ చూడుర్రి వంచెల కోసం వెరైటీగా ట్రాఫిక్ సిగ్నల్ ఎట్లా పెట్టిర్రో. చైనాలో కానొచ్చింది ఈ ముచ్చట. అయితే గీడున్న ఎడారిని చూసేటందుకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారట. ఇక వాళ్ళందరూ వంచెల మీద జర్నీ చేసుకుంటా ఆడున్న లొకేషన్లను చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటారట. అందుకే వంచెలతోని బగ్గనే ట్రాఫిక్ జామ్ అవుతున్నదట గిట్లా. ఇక రోడ్ల మీద పెరుగుతున్న బండ్లు చేయబట్టి ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతున్నదో అచ్చం టూరిస్టులు పోయే వంచెలతోటి కూడా గిట్ల బగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు ఆడున్నోళ్ళు గీ తీరుగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలోచన చేసిర్రు అన్నట్టు. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ పచ్చ వంచె బొమ్మ ఎలిగినట్టు అయితే వంచెలు ముందుకు పోవుడు, ఎర్ర బొమ్మ ఎలిగినట్టయితే వంచెలు ఆగుడు అన్నట్టు. దునియాలనే వంచెల కోసం తొలచూరుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టిన దేశంగా చైనా రికార్డులకు సుతం ఎక్కిందట నుళ్ళు. ఇక ఇప్పుడు వంచెల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టిర్రంటే ముంగట ఫ్లైఓవర్స్ సుతం కడతారు కావచ్చు పోయి. మనుషులకు ఎవ్వలకైనా ఏదో ఒకటి స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది. కొందరు ఆటలు బగ్గా ఆడుతుంటారు, ఇంకొందరు పాటలు పాడుతుంటారు. ఇక కొందరు అయితే చదువులల్లా డ్యాన్సులల్లా గిట్లా ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళ టాలెంట్ను చూపెట్టుకుంటారు. ఇక గట్లనే వీడున్న జేసీబీ డ్రైవర్ అన్న గిన టాలెంట్ను ఎట్లా బయట పెట్టుకున్నాడో సుడిర్రి. ముంగటున్న నీళ్ల కాలువను దాటించేటందుకు బొక్కెన పెట్టుకొని అమాంతం జేసీబీని కాలువ మీదకి లేపకపోయిండు. అటెనకల వెనుక పొంటి టైర్లను దాటించేటందుకు ఎనుకున్న బొక్కెన సాయంతో కాలువ అవతలికి దాటించిండు గిట్లా. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అన్న టాలెంట్ను తారీఫ్ చేసుకుంటూ మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. అమ్మయ్య తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా కపిల్ ఆగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు కపిల్ ఆగ్రో, కో స్పాన్సర్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.